ఏదైనా నియోజకవర్గంలో పార్టీకి క్లిష్ట పరిస్థితులు ఎదురైతే చాలు అధినేతకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయనే. వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా ఆయనకు బాధ్యతలు ఇచ్చేస్తారు. వేరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నా ప్రజలతో మమేకమవుతూ గెలుపుకు ఎప్పుడూ ముందుంటారు. మరి ఈసారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన్ను గెలుపు వరించబోతుందా? ఆయన ఎవరు? మరెవరో కాదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. దీని మీద మనతో మాట్లాడడానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుమార్తె హిమబిందు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి. సో ఎలా జరుగుతుంది ప్రచారాలు? గత 40 రోజులుగా నాన్నగారికి ప్రచారం చేస్తున్నాను. ఏ డివిజన్లోకి వెళ్ళినా నాన్నగారికి ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మీరు చెప్పనవసరం లేదమ్మా, మమ్మల్ని ఓట్లు అడగనవసరం లేదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ఓటు. గత 4 సంవత్సరాలుగా ఏం అభివృద్ధి జరిగిందో చూసాము. ఈ నాన్నగారు ఇన్ఛార్జ్గా వచ్చిన సంవత్సరం రోజుల్లో ఏం అభివృద్ధి జరిగింది కూడా చూస్తున్నాము. రోడ్లు కానీ డ్రైన్లు కానీ, మీరు నడిచే రోడ్లు కూడా నాన్నగారు వేయించిన రోడ్లు అని చెప్తున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ఓటు, జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు అని చెప్పడం జరిగింది. ఓకే. సో ఎప్పుడు కూడా మీరు ప్రచారాలకి రాలేదు, అంటే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇది వరకు ప్రచారాలు అనేది చేసేసారు. సో మొదటిసారి మీరు ప్రజల్లోకి వెళ్ళి నాన్నగారిని గెలిపించండి అని అడగడం మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చెప్పింది కరెక్టే అమ్మా. ఇది ఫస్ట్ టైం నేను నాన్నగారికి ప్రచారం చేయడం మొదటిసారి. గ్రౌండ్ లెవెల్లో చూశాను, నేను దగ్గరగా చూశాను ప్రజల్ని. నాన్నగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన వేసిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ మిగతా పనులని దగ్గరగా చూశాను. అండ్ ప్రజల స్పందన కూడా దగ్గర నుంచి చూశాను. కాబట్టి నాకు నాన్నగారి తరఫున ఓటు అడిగేదానికి బాగుంది. ఆయన ఇన్ని పనులు చేశారమ్మా, చేసిన పనుల్ని గుర్తించండి, పనులు చేస్తేనే ఓటేయండి అని అడగడం జరిగింది. ఓకే. అలాగే గతంలో అల్లూరు సర్వేపల్లిలో ఆయన గెలిచారు. ఇప్పుడు నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఈసారి కూడా ఆయన్ని గెలుపు వరించబోతుందా? తప్పకుండా అండి, తప్పకుండా గెలుస్తారు. మంచి మెజారిటీతో కూడా గెలుస్తారు. ఆయన ఎమ్మెల్యేగా చేసినా, ఎంపీగా చేసినా, మినిస్టర్గా చేసినా, ఎక్కడ చేసినా కూడా, ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసినా కూడా, గెలిచినా కూడా ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఆయన ప్రజల మనిషి. ఈ 25 ఏళ్ల రాజకీయంలో కూడా ఎలాంటి మచ్చలేని మనిషి. రాజకీయాల్లో కూడా ప్రజాసేవకి వచ్చాడు కానీ ఏ స్వలాభాలకి రాలేదు. కాబట్టి తప్పకుండా నాన్నగారు ఈ నియోజకవర్గం నుంచి కూడా మంచి మెజారిటీతో గెలుస్తారు. ప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో నాన్నగారు ఈసారి గెలిచిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేయబోతున్నారు? మొన్నే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారండి, లోకల్ మేనిఫెస్టో. మిగిలి ఉన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ పూర్తి చేయడము. అమంచర్లో ఇప్పుడు నేను ఒక వార్డులో తిరుగుతున్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. అమ్మ, మీరు రోడ్లు చాలా బాగా చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, డ్రైన్లు పూర్తి చేశారు, మరి ఉద్యోగాల సంగతి ఏంటి అని. సో అమంచర్లలో రియల్ ఎస్టేట్ కానీ, 150 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, రైతులకు సాగునీరు కానీ, సీసీటీవీ కెమెరా సిస్టమ్ కూడా దాన్ని ఇంప్రూవ్ చేయడం కానీ, పోలీస్ వ్యవస్థని గట్టిగా ఇంప్రూవ్ చేయడం కానీ, ప్రశాంతత ఉండేటట్టు రూరల్లో చేయడం కానీ, ఇలా చాలా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తప్పకుండా అవన్నీ చేసేటట్టు చూస్తాడు. ఓకే మ్యామ్. అలాగే ఇప్పుడు రూరల్ నియోజకవర్గానికి తీసుకున్నట్లయితే కొంత భాగం సిటీలో ఉండడం, కొంత భాగం గ్రామీణ ప్రాంతంలో ఉండడం అనేది చూస్తున్నాం. సో ఈ రెండింటికి కలిపి అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేయాల్సి వస్తుంది. దీని మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారా? ప్రణాళిక అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. 26 డివిజన్ మన అర్బన్ కింద వస్తాయి. మనకి 18 గ్రామాలు కూడా వస్తున్నాయి. ఈ అర్బన్ డివిజన్లో మోస్ట్లీ మేము కాన్సన్ట్రేట్ చేయాలనుకుంది మిగిలిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ, ఉద్యోగాలు కానీ, అలానే రింగ్ రోడ్ వేయాలనుకుంటున్నారు. అలాగే గ్రామాలకు తీసుకుంటే రైతులకు సాగునీరు, కరెంటు, మిగిలినవి గ్రామాలకు సంబంధించినవి. నాన్నగారికి 2 అర్బన్ను, రూరల్లో ఉండే అర్బన్ను, మన గ్రామాలు రెండు కళ్ళు లాంటివి. సో ఏది ఎక్కువ డెవలప్ చేసేది రెండు కళ్ళులా చూసుకుంటారని నా ఉద్దేశం. ఓకే. అండ్ మీరు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి సమస్యలు అనేది మీకు చెప్తున్నారు?
నేను చూసిన దాంట్లో అయితే అండి 90% వర్క్ పూర్తయి ఉంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంట్లో చిరునవ్వే కనిపిస్తుంది. కాకపోతే అక్కడక్కడ కొన్ని రోడ్లు కానీ అడ్డ రోడ్లు కానీ డ్రైన్లు పూర్తి చేయలేదు. అవి తప్పకుండా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాన్నగారు గెలిచిన తర్వాత తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేస్తారు. ఓకే, సో ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? తప్పకుండా మన గవర్నమెంట్ ఫామ్ అవుతుందండి. నాన్నగారు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. అండ్ జగనన్న ప్రతి గుండెలో ఉన్నారు, ప్రతి ఇంట్లో ఉన్నారు, ప్రతి ఇంట్లో చిరునవ్వు ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి వచ్చి చెప్తున్నారు, అక్క జగనన్న వల్ల మేము చదువుకున్నాం అక్క, ఉద్యోగాలకి చేసుకుంటున్నాం అక్క. ప్రతి కుటుంబంలో సంతోషం నిండుంది. తప్పకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి మంచి మెజారిటీతో గెలుస్తారు. మన విజయసాయి రెడ్డి గారు ఎంపీగా గెలుస్తారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారు. అలానే మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా తప్పకుండా ఏర్పాటవుతుంది. ఓకే, సో ఫైనల్గా ఓటర్లకు మీరు ఇచ్చే సలహాలు? సలహా ఏం లేదండి. మీరు చూస్తున్నారు ఈ 5 సంవత్సరాల్లో గత 4 ఏళ్లుగా ఏం అభివృద్ధి జరిగింది. నాన్నగారు ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరం రోజుల్లో 150 కోట్లకు పైగా అభివృద్ధి జరిగింది. అండ్ నాన్నగారు 25 ఏళ్ల రాజకీయ జీవితం కూడా చూస్తున్నారు. ఆయన ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా అక్కడ అభివృద్ధి జరిగింది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు కూడా చేసిన మంచిని గుర్తించండి, మంచి చేసి ఉంటేనే ఓటు వేసి గెలిపించండి. జగనన్న చెప్పే మాట కూడా అదే, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మమ్మల్ని గెలిపించండి అండి. మేము అడిగేది అదే, మంచి జరిగి ఉంటే గెలిపించండి, ఓటేసి గెలిపించండి. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.